హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా రోజుల తర్వాత, మళ్ళీ 5 days తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, ఏంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఇస్తే మాకు చాలా బాగుంటుంది అని. అందుకే మళ్ళీ వచ్చేసాను. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి అసలు నార్మల్ ఉండదు. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే 10 minutes వార్మప్స్ అయితే బాగా చేసేయండి. వార్మప్ ఎక్సర్సైజ్ కోసం మీరు వార్మప్స్ బై అరుణ రాజ్ వర్మ అనేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వచ్చేస్తాయి నావి. లేదు అంటే డే 1 ఆర్ డే 2 వీడియోస్ కూడా ఫేజ్ 3వి ఫాలో అవ్వండి. అందులో వార్మప్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు వర్కౌట్స్ ఏంటి అంటే డంబల్స్తోని మనం 30 minutes హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయబోతున్నాము. సో గ్యాప్ లేకుండా హిట్ లాగే ఎక్కువ గ్యాప్ ఏమి ఉండదు. లైక్ 40 seconds వర్కౌట్ అయితే మనం 10 seconds మాత్రమే రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఈచ్ సెట్ అయిపోయాక 20 seconds రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వర్కౌట్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ సెట్ చేసేద్దాము. సో దీనికి నేను నేమ్స్ ఏం మెన్షన్ చేయట్లేదు, నేను చెప్తూ ఉంటాను. సో అలాగా ఫ్లోలోని ఫాలో అయిపోండి. సో ఫస్ట్ అయితే డంబుల్స్ ఉన్నాయి కదా, ఇలాగా మనం స్క్వాట్ చేసి అప్ సైడ్కి లిఫ్ట్ చేయాలి, మళ్ళీ స్క్వాట్ చేయాలి, ఇంకొక సైడ్కి లిఫ్ట్ చేయాలి అలా. సో కిందకి ఇలాగ దిగి స్క్వాట్ చేసి మళ్ళీ పైకి వచ్చినప్పుడు సైడ్కి మొత్తం కంప్లీట్ అప్పర్ బాడీ మొత్తం సైడ్ అవ్వాలి. అలా చేయండి. కమాన్, డూ ఇట్. నేను స్టాప్ చెప్పే వరకు కూడా చేయండి. సో ఇది కంప్లీట్ బాడీకి మొత్తం ఈరోజు వర్కౌట్ మొత్తం చేయిస్తాను. లెగ్స్, థైస్, యాబ్స్, ఆర్మ్స్, షోల్డర్స్ అన్నిటికి వర్కౌట్ అవుతుంది. సో మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఫేస్కి అన్నిటికి చేంజెస్ వస్తాయి. సో జంపింగ్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా చేయండి. నేను యూజ్ చేసేది ఓన్లీ 1 kg వెయిట్సే యూజ్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ నుంచి కూడా 1 kg వెయిట్సే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇన్ కేస్ వాడాలి అనుకుంటే 2 kgs వెళ్ళొచ్చు, 3 kgs వెళ్ళొచ్చు, కానీ ఇంకంతకన్నా ఎక్కువ మటుకు వెళ్ళొద్దు. ఎందుకంటే జిమ్లో ట్రైనర్ ఉండి చేయడం వేరే, మనం మామూలుగా ఇంట్లో ఉండి చేయడం వేరే. సో మరీ హెవీ వెయిట్స్తో ఒకేసారి చేసేసినా కూడా అంత సెట్ కాదు మన బాడీకి. సో దానివల్ల మళ్ళీ పెయిన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు తక్కువ వెయిట్స్తోనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు సో మళ్ళీ చేయండి. మధ్యలో జస్ట్ 10 seconds మాత్రమే బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ చేయాలి. 3 rounds ఉంటాయి. ఈచ్ సెట్ 3 rounds చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇది సెకండ్ రౌండ్. చేస్తూ ఉండండి, నన్ను అలా చూస్తూ ఫాలో అయిపోండి. 40 seconds మనకి ఎక్సర్సైజ్ చేయాలి, 10 seconds రెస్ట్ తీసుకోవాలి. మీరు టైమర్ మీకు కావాలి అనుకుంటే జస్ట్ కౌంట్ ఇట్ అంతే. స్టాప్. 10 seconds రెస్ట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈ రెస్ట్ టైంలో మీరు బ్యాక్ కిక్స్ అవి చేస్తూ ఉంటే ఇంకా మంచిది. ఓకే, స్టార్ట్. స్క్వాట్ సైడ్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి మీరు పైకి వెళ్ళినప్పుడు. బాడీ మొత్తం సైడ్ అంతా కూడా ఇలా స్ట్రెచ్ అవ్వాలి. స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. స్టాప్. ఓకే, ఇప్పుడు ఒక 20 seconds రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయే ముందు సో తీసుకొని నెక్స్ట్ మళ్ళీ వెంటనే లేటరల్ లంజెస్కి వెళ్దాము. సో ఇలాగా 1 leg సైడ్కి వెళ్ళాలి, అప్పుడు హ్యాండ్స్ డౌన్ అవ్వాలి, మళ్ళీ మిడిల్లోకి రావాలి. లెఫ్ట్, రైట్ లంజ్, మిడిల్. ఓకే కదా, స్టార్ట్ చేయండి. స్టార్ట్. కమ్ ఆన్. సైడ్కి వెళ్ళిన లెగ్ ఫోల్డ్ అవ్వాలి కొంచెం. మ్యాక్సిమం గ్రౌండ్కి టచ్ చేసి మళ్ళీ లేచి రావాలి, మిడిల్ పొజిషన్కి రావాలి.
ఆ డంబుల్స్ వచ్చేసి మీకు చెస్ట్ పైకి ఇలాగా ఫోల్డ్ అవ్వాలి, పైకి వచ్చినప్పుడు ఎల్బోస్ కంప్లీట్గా ప్రెస్ చేయాలి. ఓకే, డన్. మళ్ళీ సెకండ్ రౌండ్ చేద్దాము, సేమ్ ఎక్సర్సైజ్. ఓకే, రిపీట్. డౌన్, మిడిల్, డౌన్, మిడిల్, డౌన్, మిడిల్, డౌన్, మిడిల్, down, middle, 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 done. వెరీ గుడ్ జాబ్. నెక్స్ట్ రౌండ్ చేద్దాము. ఒక 10 సెకండ్సే రెస్ట్ తీసుకోండి. 10 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోకర్లేదు వీటికి. సో మీరు అలా చేస్తేనే మీకు మంచి బాగుంటుంది, కార్డియో బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే, స్టార్ట్. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. మ్యాక్సిమం బెండ్ చేయాలి లెగ్. డంబుల్స్ కిందకి టచ్ అయ్యి మళ్ళీ పైకి చెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వాలి. మీ దగ్గర డంబుల్స్ లేకపోతే 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయినా తీసుకొని చేయండి. సో కొన్ని వర్కౌట్స్ అవి వాటర్ బాటిల్స్తో కుదరవు, కానీ ఇవి మ్యాక్సిమం ఇవన్నీ కూడా బాగానే సెట్ అవుతాయి. వాటర్ బాటిల్స్తోని ఫిల్ చేసేసి 1 లీటర్ వాటర్ బాటిల్స్ వాటితో చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఒక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లీపింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ప్లాంక్ పొజిషన్లో చేద్దాము. ఓకే, స్టార్ట్. బర్పీ చేసి ఇలాగా బోత్ హ్యాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి లిఫ్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్. బర్పీ, లిఫ్ట్, మళ్ళీ బర్పీ చేసి లిఫ్ట్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. లెగ్స్ ఫ్రంట్ వచ్చినప్పుడు నించోవాలి, మళ్ళీ బ్యాక్ పెట్టాలి. దాని తర్వాత ఒకటి హ్యాండ్స్ లిఫ్ట్ చేసి మళ్ళీ బర్పీ చేయాలి. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. చాలా కష్టంగా ఉంటుంది 2 ఎట్ ఏ టైం చేయడం, కానీ చేయాలి. డన్. 10 సెకండ్స్ బ్రీత్ బాగా తీసుకోండి, మళ్ళీ వెంటనే చేద్దాం. 10 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోకర్లేదు వీటికి. మీకు ఇన్ కేస్ స్టార్టింగ్ ఎవరైనా బిగినర్స్ ఉండి చేయలేకపోతే తీసుకోండి రెస్ట్. ఓకే, డన్. స్టార్ట్. ప్లాంక్ టు బర్పీ, మళ్ళీ హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేయాలి. ఇలాంటివి వాటర్ బాటిల్స్తో చేయడం కుదరదు, సో వాటర్ బాటిల్స్తో ఇవి చేయొద్దు. మీరు కావాలంటే ఇది డంబల్స్ లేకుండా కూడా చేయొచ్చు, అలా చేసి చూడండి ఇన్ కేస్ డంబల్స్ లేకపోతే. ఓకే, డన్. ఇంకొక రౌండ్ చేసేద్దాము. బాగా బ్రీత్ తీసుకోండి, చాలా పెయిన్ ఉంటుంది. కమ్, మళ్ళీ స్టార్ట్ చేసేయాలి. ఎంత కష్టపడితే రిజల్ట్స్ అంతా బాగుంటాయి. ఈరోజు మనం ఇంత కష్టపడితే తర్వాత రేపొద్దున్న ఏదైనా ఒక డ్రెస్ మనకి పాత ఓల్డ్ డ్రెస్ తీయండి సరిపోతుందంటే ఆ వచ్చే హ్యాపీనెస్ అసలు ఆ కిక్కే వేరు కదా. సో ఆ కిక్ కావాలి అంటే ఇలా కష్టపడాల్సిందే. రోజు మొత్తం మీద ఒక్క హాఫ్ అన్ అవర్ మనం కష్టపడకపోతే ఇంకెందుకు చెప్పండి మన ఒంటి కోసం. ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకోవచ్చు.
చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు చేయాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. స్టాప్. డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లేటరల్ లంజెస్. ఇలాగా వన్ లెగ్ నుంచి ఇలా చేసి మళ్ళీని నీ వచ్చేసి పైకి ఇలాగా నీ రైజెస్ చేయాలి. లంజ్, నీ రైజ్, లంజ్. ఆ సేమ్ లెగ్ని మనం మళ్ళీ కింద పెట్టకుండా పైకి తీసుకురావాలి. నీ రైజ్, లంజ్ చేసి మళ్ళీ అదే లెగ్ మళ్ళీ పైకి రావాలి. చేస్తూనే ఉండండి నేను చెప్పే వరకు. నీ ఎంతవరకు పైకి రాగలిగితే అంతవరకు పైకి రావాలి. మీరు లెగ్ మధ్యలోకి వచ్చేటప్పుడు కింద పెట్టేయకూడదు. అదే లెగ్ మీరు ముందు వరకు ఇలా పైకి రావాలి. తర్వాత మీరు ఆ గ్యాప్లోని కావాలంటే జంపింగ్ జాక్స్ కానీ చేసేటట్టయితే మీకు ఇంకా మంచిది, ఇంకా హై ఇంటెన్సిటీ అవుతుంది. లేదు అంటే నార్మల్గా రెస్ట్ తీసుకోండి. ఓకే, సో 10 సెకండ్స్ రెస్ట్ తీసి మళ్ళీ స్టార్ట్. లంజ్, నీ రైజ్, 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 లంజ్, నీ రైజ్. ఎస్, డన్. ఇంకొకటి చేద్దాం. థర్డ్ రౌండ్. 10 సెకండ్స్ గ్యాప్లోనే మీరు బ్రీత్ బాగా తీసుకోవాలి. ఓకే, స్టార్ట్. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. పెయిన్ ఉంటుంది, థైస్లో బర్న్ ఉంటుంది. ఆ బర్న్ మీరు ఫీల్ అవ్వాలి. ఆ బర్న్ వల్లే మీరు ఇంకా ఇంకా బాగా చేయగలరు. ఆ బర్న్ ఉంటేనే మనకు అక్కడ ఫ్యాట్ అనేది మెల్ట్ అవుతుంది. లేదు అంటే బర్న్ లేకపోతే ఫ్యాట్ అనేది అస్సలు మెల్ట్ కాదు. సో థైస్లోని ఆ బర్న్ అనేది మీరు ఫీల్ అవ్వండి. ఆ బర్న్ రావాలి. కొంచెం సేపు ఓర్పుగా చేసేయండి, అయిపోతుంది. చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్, వెరీ గుడ్ జాబ్. ఆల్మోస్ట్ డన్. ఎస్, డన్. స్టాప్ ఇట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలాగా కూర్చొని ఉండండి. కూర్చొని హ్యాండ్స్ రెండుని వెనక్కి పెట్టుకోండి. సో లెగ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి డంబుల్స్ తీసుకొని లెగ్స్ రెండు కొంచెం పైకి లిఫ్ట్ చేస్తూ డంబుల్స్తో మీరు హ్యాండ్స్ రేస్ చేస్తూ ఉండాలి. ఇలా చూసారా, మనం రష్యన్ ట్విస్ట్కి ఎలా పెడతాము, లెగ్స్ పైకి పెట్టి ఉంచుతాం కదా. సో అదే పొజిషన్లో అలా ఉంచి హ్యాండ్స్ రెండు ఆల్టర్నేట్గా ఇలా పైకి కిక్ చేస్తుండాలి. కమాన్, కిక్, కిక్. టైం అయ్యే వరకు మీరు లెగ్స్ కిందకు దించద్దు. మీకు లోవర్ బెల్లీలోని బర్న్ అనేది వస్తుంది, నార్మల్గా ఉండదు అసలు. థైస్ కూడా చాలా హెవీగా ఉంటుంది, కానీ చెయ్యండి. మధ్యలోని ఇగో ఇలాగా కొంచెం ఒక్కసారి ఇలాగా 20 సెకండ్స్ తర్వాత ఒకసారి దించి మళ్ళీ స్టార్ట్. జస్ట్ ఆ బ్రీత్ కోసం 20 సెకండ్స్ తర్వాత ఒకసారి దించాము, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా మరీ ఉంచలేకపోతే ఒక్కసారి దించి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేయండి. ఓకే, ఇది బర్న్ అనేది నార్మల్గా ఉండదు అసలు, చాలా సివియర్ ఉంటుంది. కానీ ఆ సివియర్గా మీకు బర్న్ అయినప్పుడే మీకు ఎక్కువగాని ప్రెషర్ పడి అక్కడ ఫ్యాట్ లాస్ అవుతుంది. స్టార్ట్ మళ్ళీ. కమాన్, నేను చెప్పే వరకు కాలు కిందకు దించొద్దు. లోవర్ బెల్లీలోని ఎవరో ఇలాగా ఏంటి ఏదైనా మిషన్ పెట్టి కెలికేస్తున్నట్టుగా ఉంటుంది. సో అలా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఫ్యాట్ అక్కడ బాగా బర్న్ అయ్యేది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బ్రీత్ బాగా తీసుకొని. ఓకే, స్టార్ట్. కిక్, 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 కిక్. మ్యాక్సిమం కిక్ చేయండి. మీరు ఇంకా లిఫ్ట్ చేయగలిగితే పైకి ఇంకా లిఫ్ట్ చేయండి లెగ్స్. ఓకే, వెరీ గుడ్. ఇంకొక 2 రౌండ్స్ చేసేద్దాం.
40 సెకండ్స్ అలాగే ఉంచి చేయగలిగితే వెరీ గుడ్. అంటే ఇంకా అసలు తిరుగు ఉండదు మీకు 40 సెకండ్స్ అలా ఉంచి చేయగలిగితే. కానీ ఇన్కేస్ అలా ఉంచలేకపోతే మాత్రం 20 సెకండ్స్కి ఒకసారి గ్యాప్ ఇస్తూ చేయండి ఇది. ఓకే, స్టార్ట్. మ్యాక్సిమం కిక్ చేయండి పైకి, అలాగే గ్రౌండ్ మీద కాలు అస్సలు పెట్టద్దు. ఓకే, డన్. మళ్ళీ చేద్దాం. బిగినర్స్ ఎవరైనా ఉంటే కొంచెం గ్యాప్స్ తీసుకొని వెంటనే గ్యాప్స్ తీసుకొని చేయండి. ఎక్కువసేపు మాకు రెస్ట్ ఇవ్వద్దు. ఎక్కువసేపు రెస్ట్ ఇస్తే మీకు మళ్ళీ అక్కడ అంత హీట్ ఉండదు. సో మీకు ఆ హీట్లోనే ఫ్యాట్ అనేది బాగా బర్న్ అయిపోవాలి. డన్. ఇంకొకసారి చేద్దాం. నెక్స్ట్ వేరే ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. 3 రౌండ్స్ అయిపోయి. సో 20 సెకండ్స్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు బ్రిడ్జెస్ చేద్దాము. మీకు ఆ హ్యాండ్స్లో షివరింగ్ ఉంటుంది. హ్యాండ్స్ అనేది చాలా బాగా పెయిన్స్ ఉంటాయి, సోర్నెస్ అనేది ఉంటుంది. సో అలా ఆ సోర్నెస్ ఉంటుండగానే మీకు వర్కౌట్ చేస్తే ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుంది. చూసారా, ఇప్పుడు బ్రిడ్జ్ చేసి టాప్ మళ్ళీ కిక్ చేయాలి. బ్రిడ్జ్, కమాన్, డూ ఇట్. బ్రిడ్జ్, కిక్, బ్రిడ్జ్, కిక్. దీనివల్ల అండర్ ఆర్మ్స్ ఫ్యాట్ అంతా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. బ్రిడ్జ్, కిక్. చాలామంది ప్రాబ్లం అదే కదా, అండర్ ఆర్మ్స్ అవి కదా. మనకి హ్యాండ్స్ చుట్టూ ఉండే ఆ ఫ్యాట్ అంత తొందరగా తగ్గదు. అది చాలా షోల్డర్స్ నుంచి అన్నిటి నుంచి బాగా ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఇన్కేస్ బ్రాస్ నుంచి కూడా మనకి సైడ్కి ఇలాగా వేలాడడం కానీ అలాగా ఫ్యాట్ అనేది వేలాడుతూ ఉంటుంది కదా. సో ఇది చెయ్యండి, మళ్ళీ అక్కడ ఫ్యాట్ ఎంత బాగా బర్న్ అవుతుందో మీరే చూస్తారు. సో 10 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేద్దాము. సో ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే అలాంటి ఫ్యాట్ అంతా కంప్లీట్గాని ఎలాగా పోతుందన్నమాట. సో నేను ఇవన్నీ చేసి తగ్గించుకున్నాను. సో మీకు కూడా అందుకనే చూపిస్తున్నాను. ఇవన్నీని కంపల్సరీ చేయండి. ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది ఆ ఏరియాస్ అన్నిటి కూడా. ఆర్మ్స్ బాగా తగ్గుతాయి, షోల్డర్స్ బాగా తగ్గుతాయి, అండర్ ఆర్మ్ పిట్స్ పోతాయి. చాలా మంచిది. చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు చేయండి, ఎక్కడ ఆగద్దు. మన బాడీలో ఫ్యాట్ కంప్లీట్గా పోయే వరకు మనం చేస్తూనే ఉందాం. ఏ రోజు బ్రేక్ డే అనేది ఏది తీసుకోవద్దు. మన గోల్ రీచ్ అయ్యే వరకు మనం చేయాలి, తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, స్టాప్. మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ చేద్దాం. రెస్ట్ అంటే ఎక్కువ కూడా తీసుకోకూడదు, 10 సెకండ్స్. కమాన్, స్టార్ట్. డూ ఇట్. మ్యాక్సిమం బ్రిడ్జ్ లిఫ్ట్ చేయాలి పైకి. దీనివల్ల యాబ్స్కి చాలా మంచిది. అట్ ది సేమ్ టైం షోల్డర్, అండర్ ఆర్మ్స్ అండ్ ఆర్మ్స్ మొత్తం కంప్లీట్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. చెస్ట్ మజిల్స్ టైటన్ అవుతాయి. సైడ్స్ అన్నిటికి కూడా బెస్ట్ వర్కౌట్. సో ఈరోజు నేను చూపించేవి అన్నీ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్టాప్ ఇట్. అలా ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. సో రెగ్యులర్గా ఈ వర్కౌట్స్ కానీ మీరు ఫాలో అవుతూ ఉన్నట్టయితే చాలా వెయిట్ లాస్ అవుతారు. అన్ని ఇంచ్ లాస్ చాలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ స్టార్ట్. లెగ్స్ రెండు ఇలాగా నీ ఫోల్డ్ అవ్వాలి, మళ్ళీ డౌన్, నీ ఫోల్డ్ డౌన్, ఫోల్డ్ డౌన్, నీ ఫోల్డ్ చేసినప్పుడు మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ముందుకు రావాలి. డౌన్, ఫోల్డ్ డౌన్, ఫోల్డ్ డౌన్. చూసినంత ఈజీ కాదు. చేసేటప్పుడు మీ బెల్లీ ఫ్యాట్, ఆ లోవర్ అబ్డామిన్ అంతా కూడా షేకింగ్ ఉంటుంది. అలా షేక్ అవుతుంటేనే మీకు ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. కమాన్స్, డూ ఇట్. నేను చెప్పే వరకు ఆపొద్దు. ఫోల్డ్ డౌన్, ఎస్, స్టాప్.
10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ చేద్దాం. నాకు ఇప్పుడు చూస్తున్నారు కదా, సైడ్స్ కానీ వెనక కానీ షోల్డర్స్, అండర్ ఆర్మ్స్ అని స్టార్ట్ చేయండి. మళ్ళీ అండర్ ఆర్మ్స్ కానీ అన్నీ చాలా బాగా అంటే చాలా బాగా తగ్గాయి. ఇప్పుడు ఉన్నదానికి అసలు బీభత్సంగా 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ ఎక్కువ ఉండేవి. సో అవన్నీ కూడా ఇలా అన్ని వర్కౌట్స్ చేస్తూనే నాకు అన్నీ క్యూర్ అయిపోయాయి. ఏదో లిపో సర్జరీ చేసి కోసి తీసేస్తారు కదా, ఆ టైప్లో అయ్యింది. నిజంగా అలాగే కోసినట్టే అయ్యింది వర్కౌట్స్ అన్నీ చేయడం వల్ల. అంత మంచి వర్కౌట్స్. సో డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. కమాన్ స్టార్ట్ చేయండి. అసలు లెగ్స్ సపోర్ట్ చెయ్యవు, అయినా చెయ్యాలి. మ్యాక్సిమం నీస్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ చేసినట్టు చేస్తే ఇంకా బెటర్. డన్. ఇంకొక రౌండ్ చేసేద్దాము. కమ్ స్టార్ట్. ఫోల్డ్ డౌన్, 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 ఫోల్డ్ డౌన్. ఆ ప్రెస్ ఎలా చేయాలంటే హ్యాండ్స్ లిటరలీ ఇలాగా యాబ్స్ కానీ హ్యాండ్స్ కానీ అన్నీ కూడా ఫోల్డింగ్లోని చాలా గట్టిగా ప్రెస్ అయినట్టు అవ్వాలి. ఓకే, వీఆర్ డన్. మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి. కింద నుంచి ఇలాగా పైకి వచ్చి మళ్ళీ హ్యాండ్స్ ఒక కిక్స్ చేసి మళ్ళీ కిందకి రావాలి, స్క్వాట్ లాగా. ఓకే, చేయండి. సుమో స్క్వాట్ చేసి పైకి వచ్చాక హ్యాండ్స్ మళ్ళీ కిక్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. సుమో స్క్వాట్, రైజ్, కిక్, పొజిషన్. 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 సో పంచెస్ ఎలా ఇవ్వాలంటే గట్టిగా కోపం ఉంది, ఎవరి మీదైనా కొడుతున్నామో మనం అనేటట్టుగా ఉండాలి పంచ్. అంత గట్టిగా పంచ్ చేయండి. స్టాప్. మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం. పంచెస్ చాలా గట్టిగా చేయండి. మీరు బాగా కోపం వచ్చినప్పుడు ఎవరినైనా గుద్దాలనిపిస్తుంది కదా, అలా గుద్దండి. కమాన్. పంచ్, పొజిషన్, సుమో స్క్వాట్, పంచ్, పొజిషన్. చేస్తూనే ఉండండి, నేను స్టాప్ చెప్పే వరకు చేయండి. మనం గ్యాప్స్ లేకుండా చేస్తే అసలు స్వెట్ నార్మల్ ఉండదు. నార్మల్ మనం 1 or 2 hours చేసే వర్కౌట్స్ కన్నా ఈ టైప్ వర్కౌట్స్ మనం 1/2 hour చేసినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యాట్ లాస్ మీద. చేస్తూనే ఉండండి, ఎక్కడ ఆగద్దు. ఓకే, స్టాప్. ఇంకొక రౌండ్ చేద్దాం. చాలా మంచి వర్కౌట్స్ ఇవి. సో డెఫినెట్గా మిస్ కాకుండా చేయండి. ఓకే, స్టార్ట్. సుమో స్క్వాట్, పంచ్, సుమో స్క్వాట్, లిఫ్ట్, పంచ్, సుమో స్క్వాట్, లిఫ్ట్, పంచ్. చేస్తూనే ఉండండి. టైం నేను ఓకే డన్ అని చెప్పే వరకు చేస్తూనే ఉండండి. థైస్లో బర్న్ అనేది బాగా ఫీల్ అవ్వండి. సుమో స్క్వాట్ చేసినప్పుడు థై బర్న్ బాగా ఉండాలి. మ్యాక్సిమం మీకు బర్న్ వచ్చేలాగా బెండ్ అవ్వాలి. ఆ షోల్డర్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కూడా లాస్ అవ్వాలి అంటే పంచెస్ అంతా హార్డ్ ఉండాలి. ఓకే, డన్. వెరీ గుడ్ జాబ్.
ఒక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు జాక్స్ చేద్దాము. జాక్స్ చేసి ఆల్టర్నేట్ హ్యాండ్స్ ఇలా రైజెస్ చేయాలి. జాక్ రైజ్, జాక్ రైజ్, జాక్ రైజ్. కమ్ ఆన్ స్టార్ట్. జాక్, జాక్ రైజ్, జాక్ రైజ్, జాక్ రైజ్. కావాలంటే 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం కూడా రేస్ చేయొచ్చు, లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు. జాక్స్ చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. మ్యాక్సిమం కార్డియో వర్కౌట్ అవుతుంది అలా చేస్తే. మీకు లో ఇంపాక్ట్ కావాలి అంటే కొంచెం స్లోగా జాక్స్ చేసి మళ్ళీ మిడిల్కి వచ్చాక అప్పుడు రైజ్ చేయండి, లో ఇంపాక్ట్ కావాలి అన్నప్పుడు. కానీ ఇలా హై ఇంపాక్ట్ చేస్తేనే బాగా వర్కౌట్ అవుతుంది. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నార్మల్ చేసేద్దాము. బ్రీత్ బాగా తీసుకోవాలి. ఓకే, స్టార్ట్. జాక్ రైజ్, 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 జాక్ రైజ్. స్టాప్. నార్మల్ ఉండదు అసలు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. లోపల స్వెట్ కానీ లేదంటే హార్ట్ బీట్ కానీ అన్నీ అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అదంతా మనం ఎంజాయ్ చేయాలి అసలు. మన ఫ్యాట్ లాస్తో పోలిస్తే ఇవన్నీ ఒక కష్టమైన అనిపించాలి. ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్కి ఎంత ఫ్యాట్ లాస్ అవుతాం మనం, అది ఆలోచించండి. ఓకే, స్టార్ట్. జాక్ రైజ్, జాక్ రైజ్. స్టాప్ చెప్పే వరకు జాక్స్ చేస్తూనే ఉండండి. స్టాప్. వెరీ వెల్ డన్. కావాలంటే మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాగ 2 హ్యాండ్స్తో కూడా ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు అనమాట మనం. సో వెళ్ళి అలాగా కొంచెం వాటర్ సిప్ చేసేసి వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ ప్లాంక్ పొజిషన్లోని బర్పీస్ అవి చేద్దాము. స్ప్రౌల్స్ అంటారు కదా, అవి చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్లాంక్ పొజిషన్కి వెళ్ళాలి. ప్లాంక్ నుంచి స్ప్రాల్ చేయాలి పైకి. లెగ్స్ 2 వైడ్ అయ్యాక పంచ్. ప్లాంక్, స్ప్రాల్, పంచ్, ప్లాంక్, స్ప్రాల్, పంచ్. ఇలాగా నేను ఆఫ్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. ఇంత వర్కౌట్ చేసాక ఇవి చేయడం చాలా కష్టం, బట్ ఇవి చేస్తే ఆ హీటే వేరు అసలు. ఆ హీట్ కోసమే లాస్ట్లో ఇవి చేయాలి. నార్మల్ ఉండదు హార్ట్ బీట్, అయినా కూడా చేయండి. స్టాప్. కొంచెం ఒక 10 సెకండ్స్ అలాగా కూర్చొని మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోండి. డంబల్స్ వదలొద్దు, టైం అయిపోతుంది. సో బ్రీత్ బాగా తీసేసుకొని మళ్ళీ వెంటనే పొజిషన్కి వెళ్ళిపోదాం. చేసేయాలి వెంటనే. స్టార్ట్. మ్యాక్సిమం మీరు కూర్చున్నట్టుగా రావాలి. లెగ్స్ వైడ్ అవ్వాలి. టోస్ మీదే బేస్ అవ్వాలి మీకు ముందుకు వచ్చినప్పుడు. కమ్ ఆన్, పంచ్, పంచ్, పంచ్. కాళ్ళు అసలు నార్మల్గా ఉండవు, చాలా పెయిన్ ఉంటుంది, అయినా చేయాలి. కమాన్, రెస్ట్. 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పొజిషన్కి వెళ్ళిపోదాం. ఒక్కటంటే ఒకటే ఈరోజు వర్కౌట్కి.
సూపర్ అంటే సూపర్ చేశారు అసలు. హ్యాట్స్ ఆఫ్. డైలీ ఇలాగే మంచి మంచి వర్కౌట్స్ తీసుకొస్తాను. కంపల్సరీ ఛానల్ వాచ్ చేస్తున్నాను. కమన్ స్టార్ట్. ఇలాగే నాతో పాటుగా చేసేయండి. నాతో పాటు వెయిట్ లాస్ అయిపోండి. పంచ్ పంచ్. వెయిట్ లాస్ ఎవరైనా అవ్వగలరు. కొంచెం చూసుకుంటూ చేయాలి అంతే. మన బాడీని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది. యాక్టివ్గా ఉంటాం మనం. ఎస్, వీ డిడ్ ఇట్. వెరీ వెల్ డన్. ఇప్పుడు స్ట్రెచెస్లోకి వెళ్ళిపోదాం. బ్రీత్ అయితే ఫస్ట్ బాగా తీసుకోండి. బ్రీత్ బాగా తీసుకున్నాక అప్పుడు స్ట్రెచెస్ చేసేస్తే ఫుల్ రిలాక్స్ అయిపోద్ది బాడీ. వీఆర్ డన్ ఫర్ టుడే. అసలు నార్మల్గా ఉండదు. హార్ట్ బీట్ కానీ స్వెట్ కానీ సూపర్ ఉంటుంది అసలు. దీనివల్లే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. సో రోజులో మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ ఇలా కానీ చేసినట్టయితే ఉంటుంది చూడండి, మీకు అసలు వెయిట్ లాస్ అసలు నార్మల్గా ఉండదు. సో నేను ఇంత అలాగా తగ్గుతున్నానంటే దానికి మెయిన్ రీజన్స్ ఇవే. వీక్లో ఒక 3-4 టైమ్స్ అయినా నేను ఇలా హిట్స్ చేస్తాను, అట్లీస్ట్ 4 టైమ్స్. సో చేసి ఇంకో 3 డేస్ కూడా ఫుల్ వర్కౌట్ చేస్తాను. 1 అవర్ అలా చేసినా కూడా కొంచెం గ్యాప్స్ తీసుకొని చేస్తుంటాను. వీటిలో ఏంటంటే గ్యాప్స్ ఎక్కువ ఉండవు. సో ఫుల్గా చేస్తాను. ఒక్కొక్కసారి సేమ్ వర్కౌట్ నేను 1 అవర్ కూడా చేస్తూ ఉంటాను. 1.5 అవర్ కూడా చేసి పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే. అసలు నార్మల్ ఉండవు ఆ వీడియోస్. సో స్ట్రెచెస్ అనేవి కంపల్సరీ చేయాల్సిందే. స్ట్రెచ్ చేయకుండా మీరు లేవద్దు. ఇంత వర్కౌట్స్ అయ్యాక ఎలాంటి వర్కౌట్ చేసినా కంపల్సరీ స్ట్రెచ్ అయితే చేయండి మీరు. సో మన ఛానల్లోని వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి నేను డైట్ రెసిపీస్ కూడా చాలా పెడుతూ ఉన్నాను. అవన్నీ కూడా మీరు చూడండి. రీసెంట్గా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారు చేసి పెట్టాను కదా. సో ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అప్పుడే చాలామంది చేసేసుకొని యూస్ కూడా చేసేస్తున్నారు. 2 డేస్ అయింది అప్లోడ్ చేసి, అయినా కూడా నేను అది 7 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హోమ్ మేడ్ కంప్లీట్ మనం ప్యూర్గా ఇంట్లో దొరికే వస్తువులతోని ఎలా చేసుకోవచ్చో ఫ్యాట్ కట్టర్ డ్రింక్ చేసి పెట్టాను. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అది. సో అది కంపల్సరీ ఆ రెసిపీ చూడండి, చూసి అందరూ ట్రై చేయండి. అలాగే మిగతా డైట్ రెసిపీస్ అన్నీ పెట్టాను నేను, ఒక్కటి కాదు. డైట్ రెసిపీస్ సూపర్గా పెట్టాను, చాలా ఉంటాయి. అన్ని రకాలుగా మనం మంచూరియన్ నుంచి అన్నీ హెల్తీగా ఎలా చేసుకోవచ్చో ఆయిల్స్ లేకుండా అన్నీ పెట్టాను. సో అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇన్కేస్ మీకు ఏమైనా రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మాకు పలానా రెసిపీ కావాలి అంటే నేను తప్పకుండా చేసి పెడతాను. అది ఎంత బెటర్గా చేయొచ్చు, హెల్తీగా ఎలా చేయొచ్చు నేను అవన్నీ చూపిస్తాను. సో కంపల్సరీ ఏ వర్కౌట్ వీడియో కానీ, ఏ డైట్ రెసిపీస్ కానీ, ఏ డ్యాన్స్ వీడియో కానీ ఏది మిస్ అవ్వద్దు మన ఛానల్లోని. సో ఇది ఈరోజు మన వర్కౌట్స్. సూపర్గా ఉన్నది కదా, అసలు స్వెట్ నార్మల్గా ఉండదు. సో మీరు ఎంజాయ్ చేశారనుకుంటా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సైనింగ్ అవుట్, అరుణ రాజ్ వర్మ. బాయ్ బాయ్.